అందరికీ నమస్కారం. గురూస్ పోయట్రీ ఛానల్ను ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశం కర్మ. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది ఎంత నిజమో, కర్మ చుట్టూ మనిషి తిరుగుతున్నాడు అనేది అంతే నిజం. కర్మ అంటే నువ్వు చేసింది మాత్రమే కాదు, నీ తాతలు, నీ ముత్తాతలు చేసింది కూడా కర్మే. ఉదాహరణకు, ఒక మనిషి కత్తి పట్టుకు విర్రవీగుతున్నాడు, కొన్ని వందల లక్షల చావులకు కారణమయ్యాడు, రక్తపాతం సృష్టిస్తున్నాడు అనుకో. అదే మనిషికి అదే రక్తపాతంలో అదే మనిషి చావడం సత్యం. అదే ఒక మనిషి పుణ్యాలు చేస్తూ, దానాలు చేస్తూ, ధర్మాలు చేస్తూ బ్రతుకుతున్నాడంటే అదే మనిషికి ఎదురయ్యేది దానం, పుణ్యం, గౌరవం. దీనినే కర్మ అంటారు. మనిషి ఏ సిద్ధాంతం నుంచైనా తప్పించుకోవచ్చు, కర్మ సిద్ధాంతం నుంచి మనిషి ఎప్పటికీ తప్పించుకోలేడు. అందుకే చెబుతున్నా, నలుగురు చూడలేదు, నలుగురు పట్టించుకోలేదు అని నీ కర్మను నువ్వు తప్పుదారిలో పెడుతున్నావు అంటే నీ చితిని నీవే పేర్చుకుంటున్నట్టు. కర్మ నుంచి ఏ మనిషి తప్పించుకోలేడు. ప్రతి పాపపు చిట్టాని కర్మ విప్పడం ఖాయం. కర్మ ముందు ఏ మనిషి అయినా, కర్మ ముందు ఏ మనిషి అయినా, కర్మ ముందు ఏ మనిషి అయినా చిన్న చీమతో సమానం. ఇది ధర్మం, ఇది కర్మ, ఇది వేదం, ఇది ధైర్యం, ఇది స్థైర్యం. మీ గురుకాశీ విశ్వనాథ్. ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక్కసారి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. బోలో భారత్ మాతా కీ జై.